హలో ఫ్రెండ్స్, 1441 గురించి ఓ 4 విషయాలు చెప్తాను, వినండి. 4 విషయాలు ఏమనగా షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్, వెయిట్లెస్ గురించి 4 విషయాలు చెప్తాను. నేను చెప్పిన పద్ధతులు కంపల్సరీగా పాటిస్తే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. పెద్ద ఇంకోటి ఏదో డబ్బులు పెట్టో ఇంకోటో అదో ఇదో కష్టం కాదు. మీరు ఎన్నో డబ్బులు పెడుతున్నా మీ చేతుల్లో ఉన్న పద్ధతుల్ని బయటికి పోయి హాస్పిటల్కి దానికి చేసినా కానీ మీకు 100% దొరకటం లేదు. నేను చెప్పే పద్ధతులు పాటించినారనుకో మీకు 100% మార్పు అనేది మీకు తెలుస్తుంది. చాలామంది దీనిల కోసం ఇబ్బందులు పడుతుంటే దాని గురించి ఈ వీడియో తీస్తున్నాను. మనకి ఫస్ట్గా షుగర్ గురించి చెప్తున్నా. అంటే నేను చెప్పే పద్ధతులు నలుగురికి వర్తిస్తాయి, ఒకరికి అనేది ఏం లేదు. ఈ పద్ధతులు అనేది నలుగురికి వర్తిస్తాయి, నలుగురు పాటించాల. షుగరు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కానీ టైం సరిగా తినాల. టైం సరిగా అంటే ఏ టైంలో తినాలా అనే దాని గురించి. ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 2 లోపల, నైటు 9 లోపల తినాల, కంపల్సరీగా తినాల. షుగర్ ఉన్నోళ్ళు కానీ ఇవి 4 నేను చెప్పిన పద్ధతిలో రోగాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ టైం అనేది కంపల్సరీగా పాటించాలి. ఏం పెద్ద సమస్య ఇవేం నాకేం పెద్దగా అనిపించలేదు. ఇవి పాటించుకోకున్నందుకు మీకు ప్రాబ్లాలు వస్తున్నాయి అంతే. పెద్ద ప్రాబ్లం అయితే ఇవి ఏంటివి కాదు. షుగర్ ఉన్నోళ్ళని క్వశ్చన్ కాదు, నలుగురు ఈ పద్ధతి పాటిస్తే హెల్తీగా ఉంటారు. రెండోది, షుగర్ మీకు ఎక్కువగా ఉన్నది అనిపిస్తే ప్రతిదినం ఉదయాన్నే పడిగడపనే 1 గ్లాస్ నీళ్ళు, 4 యాపాకులు తినచ్చు. తింటే మీకు 41 డేస్ తర్వాత మీకు రిజల్ట్ అనేది 41 డేస్ ముందు రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. 41 డేస్ తర్వాత మీరు రిపోర్ట్ కావాలంటే పోయి హాస్పిటల్ పోయి చెక్ చేసుకోవచ్చు. మీకు 100% రిజల్ట్ అనేది చాలా మార్పు అనేది ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెద్ద సమస్య ఏమో నాకేమో అనిపించలేదు. ఈ చిన్న ట్రిక్ పాటించినారనుకో, టైం సరిగా తిని టైం సరిగా ఉంటే, టైం కంపల్సరీ పాటించినారనుకో చాలా సింపుల్. మీ రోగాన్ని ఏ పెద్ద సమస్య కాదు. రెండవది వచ్చేసి మీరు పండుకుండే విధానంగానే కానీ మనం అన్నం తింటేనే పండుకుండే అదో ఇదో అని చేయరాదు. మినిమం 4 నిమిషాలన్నా టైం ఇవ్వాలి. ఇచ్చి ఎక్కువ మంది అటు ఇటు పొరలాడుకుంటూ పండుకుంటారు. అది కాదు పండుకునే పద్ధతి. ఎక్కువ శాతం 90% లెఫ్ట్ సైడే పండుకోవాలి, హెల్త్ బాగుండాలి అనుకుంటే. మనకి కొందరు లేదప్ప నేను అట్లా పండుకుంటా ఇట్లా పండుకుంటా అంటే కాదు. ఫస్ట్ టైం మీకు అలవాటు లేకుంటే ఫస్ట్ టైం నుంచి రైట్ సైడు లెఫ్ట్ సైడు తిరిగిగా పండుకోవచ్చు. ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ పండుకుంటే మీరు ఈ 4 రోగాలని క్వశ్చన్ కాదు, 41 రోగాలకి కానీ లెఫ్ట్ సైడే పండుకోవాలి. లెఫ్ట్ సైడ్ పండుకుంటే మీ హెల్త్ అనేది బాగుపడుతుంది. రెండోది ఏమనగా ఇది గ్యాస్ ట్రబుల్ గురించి చెప్తున్నాను. మీరు కానీ ఈ టైం అనేది కంపల్సరీగా పాటించాలి. ఈ పద్ధతులు అనేది కంపల్సరీగా షుగర్ ఉన్న చొప్పిన ఇది నాకు సంబంధం లేదని క్వశ్చన్ అయితే కాదు. మీరు కంపల్సరీగా మీరు కానీ ఈ పద్ధతులను పాటించాలా. నీకు చెప్పే విషయాలు కానీ వీళ్ళు పాటించాలా, వీళ్ళు చెప్పే విషయాలు కానీ మీరు పాటించాలా. ఈ 4 దాంట్లోకి ఒకటే పద్ధతిలే మనం చెప్తాను. మీరు ఎక్కువగా ఫ్రిడ్జ్లో నీళ్ళు కానీ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్లు కానీ ఇవి చాతనైనంత వరకు వదిలిపెట్టాలి. మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే మీరు తగ్గించుకొని నేను చెప్పిన పద్ధతులు టైం సరిగా తిని పండుకొని టైం సరిగా మీ డ్యూటీ మీరు చేసుకోవచ్చు. ఇవేం పెద్ద ప్రాబ్లమే కాదు. కావాలంటే దీన్ని మీరు రిపోర్ట్ తెచ్చుకొని పెట్టుకొని 41 డేస్ తర్వాత చెక్ చేసుకోవచ్చు. అప్పుడే హెల్త్ ఎట్లుంది, నాకు ఇప్పుడే హెల్త్ ఎట్లుంది అని కానీ ప్రతిదీ మీరు తెలుసుకోవచ్చు. మైండ్ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు అయితే ఇవన్నీ మీకు ఫస్ట్ నుంచి చెప్పినాం కాబట్టి వీళ్ళకి ఒకటి క్వశ్చన్ కాదు. మీకు కానీ మీరు ఎక్కువగా ఫ్రిడ్జ్లో నీళ్ళు అస్సలు టచ్ చేయకూడదు. కూల్ డ్రింకులు కానీ ఏదైనా కానీ నలుగురికి, మళ్ళీ ఒకరికి క్వశ్చన్ కాదు, నలుగురికి వర్తిస్తుంది. నెక్స్ట్ ఇది బీపీ ఉన్నోళ్ళకి కానీ సేమ్ పద్ధతే, మీకు కానీ సేమ్ పద్ధతే. కానీ మీరు ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సినది అంటే ఉప్పు అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. మళ్ళీ కారం తగ్గించుకోవాల్సిన ప్రాబ్లం ఏం లేదు. ఉప్పు అనేది కొద్దిగా తగ్గించుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ బీపీ కంట్రోల్లో వచ్చేస్తుంది. ఇవే పద్ధతులే నీకు కానీ ఎగస్ట్రా పద్ధతి అంటూ ఏం లేదు. నలుగురు ఈ పద్ధతులు పాటిస్తేనే కండిషన్గా ఉంటారు హెల్తీగా. అది ఎవరైనా కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ పాటిస్తే మీ హెల్త్ అనేది బాగుంటుంది. షుగర్ ఉన్న మనిషికి యాపాకు చెప్పినాడు, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఫ్రిడ్జ్లో నీళ్ళు చెప్పినాడు,
బీపీ ఉన్నోళ్ళకి ఉప్పు గురించి చెప్తున్నాడు అనేది ఏం లేదు. నలుగురు పాటిస్తే హెల్తీగా ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి అండి, పండుకుండే విషయంలో కానీ. 4వది వెయిట్లెస్ వ్యక్తి. మీరు ప్రత్యేకంగా ఏం చేసేదంటూ ఏం లేదు. మనం తినే ఫుడ్డు కొద్దిగా ఒకలా ఎట్లా కొద్దిగా అంటే మీకు అర్థం కాకుంటే, మనం 4 పిడిసలు తింటామనుకో 3 పిడిసలు తినాల. 3 పిడిసలు తిని 1 పిడిస అనేది తక్కువ చేసుకోవాలి. ఇంకోటి ఫంక్షన్లు వచ్చో పెళ్ళిళ్ళు వచ్చో మేము ఎక్కువ తింటామంటే కాని పని. అయిపోద్ది ఒక రోజే కదా అంటే కాని పని. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువగా బయట ఫుడ్డు, నూనె ఫుడ్డు చాలా తీసేసుకొని తింటే బాగుంటుంది మీ వెయిట్లెస్ తగ్గేదానికోసం. అంటే ఇవి నలుగురికి వర్తిస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకరికి అని క్వశ్చన్ ఏం లేదు. ఆడోళ్ళకైనా, మొగోళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా నలుగురికి వర్తిస్తుంది. షుగర్ ఉండే మనిషికి, బీపీ ఉండే మనిషికి అని చెప్పినట్లు కాదు, నలుగురికి ఒకటే పద్ధతి. ఈ పద్ధతులు పాటిస్తే మీకు 100% హెల్తీగా ఉంటారు. వెయిట్లెస్లో మీకు ఏ రిపోర్టు అది ఇది లేకుండా ఉంటే వెయిట్లెస్ మిషన్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయకముందు మనం ఎన్ని కేజీలు ఉన్నాము, దాని తర్వాత 41 డేస్ తర్వాత మనం ఎంత తగ్గినాము అనేది మీ కల్లారా మీరే చూసుకొని రిపోర్ట్ తెచ్చుకుంటారు, మీకే తెలిసిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 4 విషయాలు మనం 1441 గురించి మాత్రమే చెప్తాము. ఇంకోటి ఇవి నేను చెప్పిన పద్ధతులు 100% మీరు పాటిస్తామనుకుంటేనే చేయండి. అట్లయితేనే మీకు రిజల్ట్ అనేది 100% తెలుస్తుంది. మేము పాటించలేము అనుకునేప్పుడు మనమైతే ఏం చేయలేము. మీకు కావాలనుకుంటే పాటించండి, 100% మీరు సక్సెస్ఫుల్ అవుతారు. నేను చెప్పినది ఏ దానికి డబ్బు గురించి కానీ, గిబ్బు గురించి కానీ, రెండోది మీరు ఇంత వేలు పెట్టి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటా అంటారు. నేను చెప్పినది చాలా సింపుల్గా మన చేతుల్లోనే ఉంటుంది. ఏమి తినడము, పండుకోవడము, టైం సరిగా ఉండడము. మైన్ అయితే అన్నిటికంటే ముఖ్యమైనది మీరేం ఆలోచించాలంటే టెన్షన్ పడకూడదు. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే అటు నుంచి కంపల్సరీ 41 డేస్ కంపల్సరీ పాటించాలా. పాటిస్తేనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్, ఒక షేర్ చేయండి. ఓకేనా? ఉంటా, బాయ్.